మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక దొంగ ఓట్ల ఘటనలో మరో అధికారిపై వేటు పడింది. విజయవాడ మెప్ప అసిస్టెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న చంద్రమౌళీశ్వర్ రెడ్డిని సస్పెన్షన్ చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. గతంలో చంద్రమౌళీశ్వర్ రెడ్డి తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్గా పనిచేశారు. ఆ సమయంలో ఆర్ఓ లాగిన్తో 30,000 ఓటర్ కార్డులు డౌన్లోడ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం ఇప్పటికే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను సస్పెండ్ చేసింది. తాజాగా దొంగ ఓట్ల నమోదు ఘటనలో చంద్రమౌళీశ్వర్ రెడ్డిని సైతం సస్పెండ్ చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఏపీ కార్డుల అక్రమ డౌన్లోడ్ పై ఆయన పాత్ర తేల్చాల్సి ఉందని జీవోలో తెలిపింది. మరోవైపు గిరీషపై వేటు అన్యాయమని ఐఏఎస్ అధికారులు అంటున్నారు. అసలు దోషి చంద్రమౌళీశ్వర్ రెడ్డి అని ఎన్నికల కమిషన్ కు ఐఏఎస్ అధికారుల సంఘం ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి దామోదర్, అసలు నిజాలేంటి? ప్రస్తుతం 2000 ఏదైతే తిరుపతిలో ఎంపీ చనిపోయిన తర్వాత మరోసారి జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా జరిగిన ఏదైతే ఫేక్ ఓటర్లు డౌన్లోడ్ చేశారు, ఫేక్ ఓటర్లు డౌన్లోడ్ చేసిన కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ఐఏఎస్ అధికారి గిరీషాను సస్పెండ్ అయ్యారు. అదే నేపథ్యంలో మరో 3 అధికారుల పైన కూడా వేటు వేశారు. దీంతో పాటు 3 మీద క్రిమినల్ కేసులు నమోదైన నేపథ్యం. అయితే తాజాగా తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ గా పనిచేసిన చంద్రమౌళీశ్వర్ రెడ్డి పాత్ర ఉందని గుర్తించిన ఎన్నికల కమిషన్ అతన్ని సస్పెన్షన్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం. ఈ నేపథ్యంలో నిన్న ఏపీ ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేసింది. మొత్తం మీద ఈ వ్యవహారంలో గతంలో జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా మొత్తం 35,000 ఓట్లను మార్ఫింగ్ చేసి ఫేక్ ఓటర్ ఐడి కార్డుల ద్వారా డౌన్లోడ్ చేశారని అప్పట్లో ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఎన్నికల కమిషన్ కు సమర్పించాయి. ఈ నేపథ్యంలో దీనిపైన విజయవాడలో జాతీయ ఎన్నికల కమిషన్ నిర్వహించిన సమావేశంలో కూడా ఈ విషయాన్ని టీడీపీతో పాటు జనసేన, బీజేపీ, వామపక్షాలు కూడా ఎన్నికల అధికారులకు ఆధారాలతో సమర్పించిన నేపథ్యంలో అప్పట్లోనే గిరీషాని ఈ విషయం మీద ప్రశ్నించారు. ఆ తర్వాత ఆయన్ను సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత 2 రెవెన్యూ అధికారులతో పాటు 3 కంప్యూటర్ ఆపరేటర్ల పైన క్రిమినల్ కేసులు నమోదైన నేపథ్యంలో నిన్న జరిగిన చంద్రమౌళీశ్వర్ రెడ్డి సస్పెన్స్ తో ఈ విచారణ ఇంకా కొనసాగుతుందని తెలుస్తుంది. ఎన్నికల సందర్భంగా ఇతర ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులను గతంలో 2019 ఎన్నికల సందర్భంగా ఎవరైతే ఓట్లు వేయకుండా మిగిలిపోయి ప్రతి పోలింగ్ బూత్లోనూ ఓటింగ్ కి రాని వ్యక్తుల యొక్క వివరాలు తీసుకుని ఆ వ్యక్తుల యొక్క పేర్లతోనే బయట వ్యక్తులు, ఇతర ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తుల యొక్క ఫోటోను మార్పింగ్ చేసి ఈ విధంగా 35,000 ఫేక్ మార్ఫింగ్ ద్వారా డౌన్లోడ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి లాగిన్ ఎన్నికల ఉప కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన చంద్రమౌళీశ్వర్ రెడ్డి యొక్క లాగిన్ నుంచి బయటకు వచ్చాయని కూడా గుర్తించారు. ముఖ్యంగా గతంలో 4.5 సంవత్సరాల పాటు ఏదైతే అప్పట్లో ఉన్న గిరీష్ జిల్లాలో పనిచేయడం వల్ల అతన్ని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో ఎన్నికల అధికారిగా అప్పట్లో తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి మాత్రమే చంద్రమౌళీశ్వర్ రెడ్డి పనిచేశాడు. ఈ సమయంలో ఆయన తన లాగిన్ నుంచి డౌన్లోడ్ చేసినట్లు గుర్తించారు. దీంతో పాటు ఐఏఎస్ అధికారుల సంఘం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ గిరీష్ తప్పు లేదని ఎన్నికల కమిషన్ ముందు వాదించింది. అదేవిధంగా ఆధారాలు చూపించిన నేపథ్యంలో పూర్తి బాధ్యత చంద్రమౌళీశ్వర్ రెడ్డిదని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే చంద్రమౌళీశ్వర్ రెడ్డి మీద వేటు పడింది. ఇంకా ఈ కేసుకు సంబంధించి మరికొంతమంది మీద కూడా వేటు పడే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు టీడీపీ కానీ ఇతర ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నది ఏమంటే, ఏదైతే ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో అధికారుల మీద చర్యలు తీసుకోవడం కాదు, ఆ సమయం 35,000 ఫేక్ ఓటర్ ఐడి కార్డులను డౌన్లోడ్ చేశారు కదా, ఆ ఎన్నికల్లో
వాటిని ఉపయోగించారు. దీనికి సంబంధించి ఎవరైనా ఒత్తిడి ఉందా, ఎవరి ద్వారా ఇక్కడ ప్రింట్ అయ్యాయి అన్న విషయాలను కూడా బయట పెట్టి సంబంధిత వారిపై క్రిమినల్ డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఆ 35,000 ఓట్లకు సంబంధించి పూర్తిగా వాటిని తొలగించాలని కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం మీద చంద్రమౌళీశ్వర్ రెడ్డితో పాటు మరికొంతమంది ఐఏఎస్ అధికారుల పైన కూడా వేటు పడే అవకాశం. రైట్, థ్యాంక్ యూ దామోదర్. మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంజెక్షన్ వికటించి 7 చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రి పిల్లల విభాగంలో మొత్తం 15 మంది చికిత్స పొందుతున్నారు. వైద్యం పొందుతున్న చిన్నారులకు రోజు మాదిరిగానే నిన్న రాత్రి ఇంజెక్షన్ చేశారు. ఇంజెక్షన్ చేసిన అరగంటకు విపరీతమైన చలి, జ్వరం రావడాన్ని గమనించి వైద్యులు అప్రమత్తమయ్యారు. ఇంజెక్షన్ చేసిన వారిలో 7 పిల్లలకు అస్వస్థకు గురికాగా వారిని ఇంటెన్సివ్ కేర్కు తరలించారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.